Hello everyone, welcome back to the brand new program of Disha. So it's a free daily mains answer writing series for the TGPSC Group 1 aspirants. ఎవరైతే TGPSC Group 1 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ అనేది మీకు ఫ్రీగా మన యొక్క సాయిరామ్ సంపదరావు ఎడ్యుకేషన్ వారు అందించడం జరుగుతుందమ్మా. సో ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్లోకి మనం వెళ్ళినట్టయితే సో దిస్ ప్రోగ్రామ్ వాస్ సైంటిఫికలీ డిజైన్ ప్రోగ్రామ్ ఫర్ ద టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఎవరైతే టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులున్నారో వారి కోసం ప్రోగ్రామ్ అనేది సైంటిఫికలీ డిజైన్ చేయబడింది. అండ్ దిస్ ప్రోగ్రామ్ విల్ హెల్ప్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. దాంతోపాటు ప్రతిరోజు కూడా మనం ఒక క్వశ్చన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఆ రోజే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఓకే, సో మార్నింగ్ 8 AM కల్లా ప్రతిరోజు మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, టెలిగ్రామ్ ఛానల్లో కానివ్వండి క్వశ్చన్ని మనం అప్లోడ్ చేస్తాము. దాంతోపాటు ఈవినింగ్ 7 PM కల్లా డీటెయిల్డ్ ఆన్సర్ డిస్కషన్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా మనం మోడల్ ఆన్సర్ షీట్ని కూడా మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ప్లీజ్ యూటిలైజ్ ద ప్రోగ్రామ్. ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ద ఎంటైర్ ప్రోగ్రామ్ ఆఫ్ దిశ విల్ గెట్ యూ ఫ్రీ. మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా మీకు ఫ్రీగా అందించేటువంటి ప్రయత్నం మన యొక్క సాయిరామ్ సంపదరావు ఎడ్యుకేషన్ వారు చేస్తున్నారు. సో గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఎక్సెల్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ టీజీపీఎస్సి గ్రూప్ 1. ఓకే, మొత్తం ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మా యొక్క వినతి. హలో ఫ్రెండ్స్, దెర్ ఇస్ వన్ మోర్ అనౌన్స్మెంట్ ఫర్ యూ రిగార్డింగ్ ద టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. సో మన యొక్క సాయిరామ్ సంపదరావు ఎడ్యుకేషన్ వారు టీజీపీఎస్సీ అభ్యర్థుల కోసం అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ని అయితే తయారు చేయడం జరిగింది. దీని పేరు విజేత. సో దిస్ విజేత టెస్ట్ సిరీస్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ టీజీపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. సో ఆల్రెడీ మనం సక్సెస్ఫుల్గా 2 బ్యాచెస్ని అయితే లాంచ్ చేసుకోవడం జరిగిందమ్మా. అండ్ దిస్ ఈజ్ ద 3rd బ్యాచ్. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి 2 బ్యాచ్లు మనం కంప్లీట్గా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. సో ఈ యొక్క 3వ బ్యాచ్ని కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ ఆల్ మనం 17 టెస్ట్ని అయితే కవర్ చేస్తామమ్మా. సో ఓవరాల్గా టెస్ట్ సంఖ్య 17. దీంట్లో మనకి 10 సెక్షనల్ టెస్ట్లు అయితే ఉండడం జరుగుతుంది. దాంతోపాటు 7 ఫుల్ లెంగ్త్ టెస్ట్ సిరీస్ని కూడా మనం ఇక్కడ ఈ విజేత ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తాము. సో ఇక ప్రోగ్రామ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎస్పెషల్లీ ప్రొవైడింగ్ ఏ డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్. ప్రతి ఒక్క పేపర్ ఎవరైతే అభ్యర్థి రాస్తున్నారో సో టెస్ట్ రాసిన తర్వాత టెస్ట్ని మొత్తం కూడా ఇన్ డీటెయిల్గా ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ చేత ఎవాల్యుయేషన్ అయితే చేయబడుతుంది. అండ్ వితిన్ 72 hours ఆఫ్ టైంలోనే మొత్తం టెస్ట్ అంతా కూడా సో మీరు రాసేటువంటి సెక్షన్ టెస్ట్ కానివ్వండి లేదా ఫుల్ లెంగ్త్ టెస్ట్ కానివ్వండి వీటిలన్నిటికీ కూడా డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ కానివ్వండి ఫీడ్బ్యాక్ అనేది సో ఫ్యాకల్టీస్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వితిన్ 72 hours ఆఫ్ టైం. అంటే ఏంటమ్మా, వితిన్ 3 daysలోనే మీ ఎవాల్యుయేటెడ్ కాపీని మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, దట్ ఈస్ ద టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ సెషన్స్. ప్రతి ఒక్క టెస్ట్కి కూడా సో డీటెయిల్గా ఫ్యాకల్టీ ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ అయితే ఉంటాయి. సో దెర్ విల్ బి వీడియో క్లాసెస్ రిగార్డింగ్ ద టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్. దాంతోపాటు కాంప్రహెన్సివ్ అప్రోచ్ ద్వారా ప్రతి ఒక్క టెస్ట్కి కూడా ఒక మోడల్ ఆన్సర్ పీడిఎఫ్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వెదర్ ఇట్ ఈస్ ఏ సెక్షనల్ టెస్ట్ కానివ్వండి లేదా ఫుల్ లెంగ్త్ టెస్ట్ కానివ్వండి ప్రతి టెస్ట్కి కూడా ఇన్ డీటెయిల్గా క్లాస్ వీడియోస్ ఉంటాయి. అదేవిధంగా కాంప్రహెన్సివ్ మోడల్ ఆన్సర్స్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వీటితో పాటు ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా కేర్ఫుల్గా పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని కూడా మన యొక్క ప్రోగ్రామ్ అయితే మీకు ఫ్రీగా అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో దెర్ విల్ బి హ్యాండ్ హోల్డింగ్ గైడెన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ హూ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ ద విజేత ప్రోగ్రామ్. సో విజేత ప్రోగ్రాంలో ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా హ్యాండ్ హోల్డింగ్ మెంటర్షిప్ అయితే మన యొక్క ఫ్యాకల్టీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ యూ కెన్ టాక్ టు సాయిరామ్ సార్ ఎట్ ఎనీ టైమ్. సో మీకు ఏది డౌట్ ఉన్నా కూడా ఎక్కడ ప్రాబ్లం అనిపించినా ఏదైనా క్వైరీ ఉన్నా వెంటనే సాయిరామ్ సార్కి కాల్ చేసేటువంటి వెసులుబాటు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ మీకు కల్పిస్తుంది. ఓకే, సో వర్కింగ్ టైంలో మీరు ఏ టైంలో ఉన్నా సరే వర్కింగ్ టైంలో మీరు యూ కెన్ కాల్ టు సాయిరామ్ సార్ అండ్ యూ కెన్ రైజ్ యువర్ డౌట్స్. ఏ డౌట్ ఉన్నా కూడా అడిగేటువంటి ప్రయత్నం మీరు చేయొచ్చు. ఓకేనా, ఓన్లీ వీఆర్ యాక్సెప్టింగ్ 25 ఆస్పిరెంట్స్. ఓకే, సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో కేవలం 25 మంది స్టూడెంట్స్ మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది. బికాస్ వీ డోంట్ వాంట్ టు ఓవర్ క్రౌడ్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ అంతా కూడా ఓవర్ క్రౌడ్ చేసి క్వాలిటీని తగ్గించేటువంటి అవకాశం అయితే లేదు. సో ఖచ్చితంగా 25 స్టూడెంట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే ఈ కింద ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఫీజు వచ్చేసి మనకి
14,999 రూపాయలు మాత్రమే. సో ప్లీజ్ ఎన్రోల్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఓకే, సో ఆల్రెడీ మనకి టైం అనేది టిక్కింగ్ కదమ్మా. సో ఎగ్జామ్ అనేది దగ్గర పడుతుంది. సో తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, సో దట్ యూ విల్ ఏబుల్ టు గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ బెనిఫిట్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ విజేత. ఓకే, సో అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ అమ్మా, ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి. సో ప్లీజ్ ఎన్రోల్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఓకే, సో లెట్ us see the question of the day. ఈరోజు ప్రశ్న ఏంటో చూద్దాం. ఇండియాస్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఆర్ ద థర్డ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ టు ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఫాలోయింగ్ ఎనర్జీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ షుడ్ బి టేకెన్ బై ఇండియా టు మేక్ అగ్రికల్చర్ మోర్ కార్బన్ ఎఫిషియంట్? ఓకే, సో ప్రశ్న మనకి ఇక్కడ గమనించినట్టయితే, సో దిస్ క్వశ్చన్ కేమ్స్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ పోర్షన్. సో ఇండియా యొక్క అగ్రికల్చర్ స్వరూపం గురించి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. అదేవిధంగా అగ్రికల్చర్ ప్లస్ అలైడ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, సో దీస్ సెక్టార్స్ ఆర్ ద థర్డ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియా నుంచి ఆఫ్టర్ ఎనర్జీ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తర్వాత సో ఎక్కువ మొత్తంలో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని అట్మాస్ఫియర్లోకి చాలా పెద్ద మొత్తంలో రిలీజ్ చేస్తున్నటువంటి సెక్టార్గా మనకి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ని మనం చెప్తాము. అండ్ వాట్ కైండ్ ఆఫ్ మెజర్ షుడ్ బి టేకెన్ బై ఇండియా టు మేక్ అగ్రికల్చర్ మోర్ రెసిలియంట్, క్లైమేట్ స్మార్ట్ యాజ్ వెల్ యాజ్ కార్బన్ ఎఫిషియంట్. సో కార్బన్ ఎఫిషియంట్గా ఓకే క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ని, రెసిలియంట్ అగ్రికల్చర్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఇక్కడ సజెషన్స్ని కూడా మనల్ని అడుగుతున్నారు. ఓకే, సో క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే కీవర్డ్స్ మీరు ఎప్పుడూ కూడా అండర్లైన్ చేసుకోవాలమ్మా. సో ఆల్వేస్ కీవర్డ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ప్రశ్న అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా కీవర్డ్స్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ కీవర్డ్స్ ఏంటి? అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ ఇస్ ద కీవర్డ్. థర్డ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ వర్డ్. అదేవిధంగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, దాంతోపాటు వాట్ కైండ్ ఆఫ్ మెజర్స్ షుడ్ బి టేకెన్ బై ఇండియా టు మేక్ అగ్రికల్చర్ కార్బన్ ఎఫిషియంట్. ఓకే, సో ఇట్లాంటి కీవర్డ్స్ అన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకున్నట్టయితే సో కీవర్డ్స్తోనే మీరు ఇంట్రడక్షన్ని కానివ్వండి, బాడీని కానివ్వండి, కన్క్లూషన్ని కానివ్వండి, మీరు ఆ వర్డ్స్ యూస్ చేస్తూ చక్కగా రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. సో క్వశ్చన్ ఎట్లా స్టార్ట్ చేయాలి, బిగిన్ చేయాలనేటువంటి విషయాన్ని చూద్దాం. సో వీ హ్యావ్ టు స్టార్ట్ అబౌట్ ద అగ్రికల్చర్ సెక్టార్ యాజ్ వెల్ యాజ్ అలైడ్ సెక్టార్ ఇన్ ఇండియా. సో అగ్రికల్చర్ సెక్టార్ is the backbone of the entire economy of India, and it is also one of the major contributor of the growth in the country. సో అట్లాంటి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అనేది ఇట్ ఈస్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ టు ద ఇండియా. సో ఇండియాకి కూడా చాలా పెద్ద మొత్తంలో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి కాంట్రిబ్యూట్ చేసినటువంటి విషయాన్ని ఇక్కడ ఇంట్రడక్షన్లో మెన్షన్ చేస్తూ, అండ్ ఆల్మోస్ట్ ఆల్ సో ఫ్రమ్ ద ఎనర్జీ సెక్టార్, సో ఇండియా ఈజ్ రిలీజింగ్ 44% ఆఫ్ ద green house gases, while the construction sector or manufacturing sector is releasing 18% of the entire greenhouse gas of the India. And coming to the agriculture, forestry sector and allied activity, which is contributing 14% of the total greenhouse gas emissions of India. సో ఈ విధంగా మనం ఇన్ఫర్మేషన్ని లేదా ఫ్యాక్చువల్ డేటా ద్వారా ఇక్కడ ఇంట్రడక్షన్ని మనం బ్రీఫ్గా మెన్షన్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఎమిషన్స్ ఆర్ ఎస్పెషల్లీ కమింగ్ ఫ్రమ్ ద లైవ్ స్టాక్. సో లైవ్ స్టాక్ సెక్టార్ నుంచి దాదాపుగా 54.6% వరకు మనకి ఎక్కువగా ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. దీని తర్వాత నైట్రోజినస్ ఫర్టిలైజర్స్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 19% ఆఫ్ ద ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ రైస్ కల్టివేషన్ నుంచి, అదర్ ప్యాడీ కల్టివేషన్ నుంచి 17.5గా మనకి ఇక్కడ ఎమిషన్ రేట్ అనేది ఉంది. సో ఇట్లాంటి డేటాని మీరు ఖచ్చితంగా ఇంట్రడక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇంట్రడక్షన్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 30 words, 30 పదాలు మించకుండా మీరు జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అండ్ ఆల్వేస్ ట్రై టు కన్ఫైన్ 3 lines ఆఫ్ ఇంట్రడక్షన్. 3 lines కంటే కూడా మించకుండా మీరు ఇంట్రడక్షన్ని జాగ్రత్తగా రాయండి. ఓకేనా? సో కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఎట్లా స్ట్రక్చర్ చేయాలి అనేటువంటి విషయంలోకి వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు డిస్కస్ ద ఇండియాస్ అగ్రికల్చర్ సెక్టర్. సో ఇండియా అగ్రికల్చర్ సెక్టర్ అనేది ఏ విధంగా ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కారణం అవుతుంది, దాని యొక్క ఫ్యాక్చువల్ డేటాని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో వీ నీడ్ టు డిస్కస్ ద చేంజెస్ ఇండియా షుడ్ మేక్ టు అచీవ్ ద అగ్రికల్చర్ ఇన్ ఏ కార్బన్ ఎఫిషియంట్ మేనర్. సో ఇక గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎంత మేరకు తగ్గించుకోవాలి అనేటువంటి విషయం మీద మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు
కార్బన్ ఎఫిషియెంట్ అగ్రికల్చర్ ఎట్లా మనం స్టార్ట్ చేయాలి, దానికి సంబంధించినటువంటి మెథడాలజీ ఏంటి, ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ని మనం ఎదుర్కొంటాము అనేటువంటి అన్ని అంశాలని కూడా ఇన్ డీటెయిల్గా మనం బాడీలో అయితే మెన్షన్ చేద్దాము. సో అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి సెక్టార్ వైజ్ ఎమిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క డేటాని కూడా మనం ఇక్కడ ఫ్లరిష్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కార్బన్ ఎఫిషియెంట్ అగ్రికల్చర్ ఏ విధంగా మనం ఇండియా సాధించాలి, వాటి యొక్క మెథడాలజీ ఏంటి, సో దీనికి ఉన్నటువంటి సొల్యూషన్స్ ఏంటో కూడా మనం ఇక్కడ బాడీలో డిస్కస్ చేసుకొని బాడీని అయితే స్ట్రక్చర్ చేద్దాము. అండ్ ఫైనల్లీ కన్క్లూషన్లోకి మనం వెళ్ళినట్టయితే సో వీల్ కమ్ విత్ ఏ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్. ఖచ్చితంగా సస్టైనబుల్ అగ్రికల్చర్ కావాల్సినటువంటి స్ట్రాటజిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అన్నింటినీ కూడా మనం మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ ద్వారా ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేద్దాము. దాంతోపాటు వాట్ కైండ్ ఆఫ్ ఇన్సెంటివ్ షుడ్ బి ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ ఇన్ బ్రింగింగ్ ద సస్టైనబుల్ అగ్రికల్చర్. సో సస్టైనబుల్ అగ్రికల్చర్ కోసం తీసుకోవాల్సినటువంటి పాలసీస్ కానివ్వండి, ఇన్సెంటివ్స్ కానివ్వండి, వాటిని అన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ మొత్తం టాపిక్ని మనం సమరైజ్ చేస్తూ కన్క్లూషన్ ఒక పాజిటివ్గా, ప్రాస్పెక్టివ్గా, ప్రామిసింగ్గా రాసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద అప్రోచ్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్ us move to the answer discussion. సో బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. సో తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పేపర్ కోసం మనం ఒక ఉద్యమం అనేటువంటి ఒక టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం ఎంటైర్ పేపర్ 6ని కవర్ చేయడం జరుగుతుందమ్మా. సో ఇక మొత్తం టెస్ట్ సిరీస్ అంతా కూడా సాయిరామ్ సార్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు కూడా మనకి డైలీ టెస్ట్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తాము. ఆల్మోస్ట్ ఆల్ మనకి 15 డైలీ టెస్ట్ అనేవి మీకు ఈ యొక్క ఉద్యమం ప్రోగ్రామ్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయబడతాయి. దాంతోపాటు 3 సెక్షనల్ టెస్ట్ని కూడా మనం ప్రొవైడ్ చేసుకుందాము. సో ఆల్మోస్ట్ ఆల్ 200 పైగా బెస్ట్ క్వాలిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం సాయిరామ్ సార్ మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో దేర్ విల్ బి డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్. ప్రతి టెస్ట్కి కూడా డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ అనేది, ఎవాల్యుయేషన్ అనేది సో 3 డేస్లోపు మీరు రాసేటువంటి కాపీస్ అన్నింటినీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ఒక్క టెస్ట్ ఏదైతే ఉంటుందో సో వాటికి ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ అనేవి సాయిరామ్ సార్ మీకు ఇన్ డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం హీ విల్ ఆల్సో ప్రొవైడ్ యూ కాంప్రహెన్సివ్ అప్రోచ్. సో క్వశ్చన్ ఎట్లా రాయాలి, ఆన్సర్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఇంట్రడక్షన్ ఎట్లా రాయాలి, స్ట్రక్చర్ ఎట్లా చేయాలి, బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి, వాటినన్నింటినీ కూడా డిస్కస్ చేస్తారు. సో ప్రతి ఒక్క టెస్ట్కి కూడా మోడల్ ఆన్సర్స్ అన్నీ కూడా సాయిరామ్ సారే దగ్గరుండి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందమ్మా. సో బోత్ ఫర్ ద డైలీ టెస్ట్ కానివ్వండి, సెక్షన్ టెస్ట్ కానివ్వండి, హీ విల్ ఏబుల్ టు కవర్ ద ఎంటైర్ క్వశ్చన్స్. సో ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా ఇన్ డీటెయిల్గా, కాంప్రహెన్సివ్గా సారే కవర్ చేయడం జరుగుతుంది. అండ్ యూ కెన్ టాక్ టు సాయిరామ్ సార్ ఎట్ ఎనీ టైం. సో సాయిరామ్ సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి సో ఏ డౌట్ ఉన్నా కూడా ఆయన డైరెక్ట్గా అడిగేటువంటి అవకాశం ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు లభిస్తుంది. సో ఎవరైనా ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే సాయిరామ్ సార్ కాల్ చేసేటటువంటి వెసులుబాటు మీకు కలుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నట్టయితే వెంటనే కింద కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి అమ్మా. సో ఫీజు వచ్చేసి 3,499 రూపాయలు మాత్రమే. సో ప్లీజ్ ఎన్రోల్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. సో మెయిన్స్ ఎగ్జామ్ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో సో ప్రతి ఒక్కరు కూడా సో యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో ఫీజు వచ్చేసి మనకి 3,499 రూపాయలు మాత్రమే. ఓకే, సో ప్లీజ్ రిజిస్టర్ ఏఎస్ఏపీ. సో మన ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకొక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ లాంచ్ చేయబడిందమ్మా. దట్ ఈస్ ద కాంప్రహెన్సివ్ ఎస్ఏ ప్రోగ్రామ్ ఫర్ ద టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 స్టూడెంట్స్. ఎవరైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థున్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది రూపొందించబడింది. అండ్ ప్రోగ్రామ్ యొక్క హైలైట్స్లోకి మనం వెళ్ళినట్టయితే సో మొత్తం సిలబస్ని ఆల్మోస్ట్ ఆల్ 25 థీమ్స్ ద్వారా, అంటే ఎస్ఐస్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో సో మెన్షన్ చేసినటువంటి సెక్షన్స్ అన్నింటినీ కూడా కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 25 థీమ్స్ని ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాము. సో ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎస్ఎస్సి, సో సాయిరామ్ సంపద ఎడ్యుకేషన్ టీమ్ అంతా కూడా సో విల్ వర్క్ కలెక్టివ్లీ అండ్ బ్రింగ్ యూ బెస్ట్ కంటెంట్ ఫర్ జనరేటింగ్ యూ ఎస్ఐ. సో ఎస్ఐస్ని ఎట్లా జనరేట్ చేయాలి అనేటువంటి అంశం మీద పూర్తిగా శిక్షణ ఇచ్చేటువంటి బాధ్యత అంతా కూడా సో ఫ్యాకల్టీ తీసుకోవడం జరుగుతుందమ్మా. అండ్ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ద బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్. సో ఈ యొక్క ఎస్ఐని ఎట్లా డీల్ చేయాలి, ఇంట్రడక్షన్ ఏ విధంగా రాయాల్సి ఉంటుంది, ఓకే. సో అదేవిధంగా బాడీ ఆఫ్ ద ఆన్సర్ ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, ఎట్లా నెరేషన్ ఉండాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా డిస్కస్ చేద్దాము. దీంతో పాటు వాల్యూ ఎడిషన్ని కూడా మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం ఇక్కడ ఉన్నటువంటి యానోడోట్స్ కానివ్వండి, కోడ్స్ కానివ్వండి, డేటా, ఫ్యాక్చర్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ప్రతి ఎస్ఐకి ఎట్లా రాయాలి, ఇవాల్యుయేటర్కి
ఎట్లాంటి పాయింట్స్ అనేవి కనబడాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా సో ఎంటైర్ ప్రోగ్రాంలో మీకు చెప్పడం జరుగుతుందమ్మా. సో క్లాసెస్ అన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఓకే. సో ఫీజు వచ్చేసి మనకి 2,999 రూపాయలు మాత్రమే. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వెంటనే ఈ కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ప్రోగ్రామ్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నౌ లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఎట్లా రాయాలో చూద్దాం. సో ఇండియాస్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ తీసుకున్నట్టయితే దిస్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్టర్ ఎనర్జీ సెక్టర్ ఓకే అండ్ ఆల్సో ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో ఎనర్జీ సెక్టర్ మనం తీసుకున్నట్టయితే దాదాపుగా 44% ఆఫ్ ద ఎంటైర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద ఎనర్జీ సెక్టర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఇన్ ఇండియా. దీని తర్వాత సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి సెక్టర్ ఏంటమ్మా, దట్ ఈస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉందో విచ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ 18% ఆఫ్ ద టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇన్ ఇండియా. అండ్ దీని తర్వాత అగ్రికల్చర్ తీసుకున్నట్టయితే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో సో విచ్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఆల్మోస్ట్ ఆల్ 14% ఆఫ్ ద టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా డేటాని మనం ఫ్లరిష్ చేస్తూ ఇంట్రడక్షన్ అయితే రాయండి. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఎమిషన్స్ ఆర్ ఎస్పెషలీ కమింగ్ ఫ్రమ్ ద ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ప్రాసెస్ నుంచి కానివ్వండి, వేస్ట్ ఎక్స్ట్రాక్షన్ నుంచి కానివ్వండి, వీటి నుంచి మనకు లభిస్తుంది. అండ్ టు కంబాట్ దిస్ క్లైమేట్ చేంజ్ ఖచ్చితంగా ఏం చేయాలమ్మా, ఇండియా హ్యాస్ టు షిఫ్ట్ టువర్డ్స్ ద క్లీన్ ఎనర్జీ ప్రాక్టీసెస్. ఖచ్చితంగా ఇండియా ఏం చేయాలి, సో ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ నుంచి స్మార్ట్ టెక్నాలజీ వైపు, క్లీనర్ టెక్నాలజీస్ వైపు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. దానికోసం కార్బన్ ఎఫిషియెంట్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు సో క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దీని ద్వారా అగ్రికల్చర్లో రెసిలియన్సీని మనం తీసుకురావాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మీరు బ్రీఫ్గా 30 words లోపే ఇంట్రడక్షన్ ముగించాల్సి ఉంటుంది. అండ్ ఇట్ షుడ్ నాట్ పాస్ మోర్ దెన్ 3 lines అనమాట. ఓకేనా. సో నౌ లెట్ us స్టార్ట్ ద బాడీ ఆఫ్ ద ఆన్సర్. సో ఇండియా యొక్క క్లైమేట్ చేంజ్ ప్యాటర్న్స్ గురించి, సో అదేవిధంగా అగ్రికల్చర్ ఏ విధంగా క్లైమేట్ చేంజ్కి కారణం అవుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. అట్ ద సేమ్ టైం సో అగ్రికల్చర్ నుంచి వచ్చేటువంటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా మనం రెగ్యులేట్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడదాం. సో యాజ్ వీ నో దట్ ద డేటా ఈస్ సేయింగ్ దట్ ఇండియా ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆఫ్టర్ చైనా అండ్ యుఎస్ఏ. సో చైనా అనేది మనకి ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో లీడర్గా మనకుంది. సో ఇట్ ఈస్ రిలీజింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అక్రాస్ ద వరల్డ్ అండ్ ఆక్యుపైస్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ ఎమిటింగ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ అక్రాస్ ద వరల్డ్. దాంతోపాటు సెకండ్ ప్లేస్లో మనకి యూఎస్ఏ ఉండడం జరిగింది అండ్ థర్డ్ ప్లేస్ గోస్ టు ఇండియా. సో ప్రతి సంవత్సరం ఇండియా ఆల్మోస్ట్ ఆల్ 2.6 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని అట్మాస్ఫియర్లోకి అయితే రిలీజ్ చేస్తుంది. సో ఈ విధమైనటువంటి ఎమిషన్స్ ద్వారా సో చాలా పెద్ద మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ని మనం అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తున్నాము. దీని ద్వారా ఏమవుతున్నామా, క్లైమేట్ చేంజ్కి మనం కారణం అయితే అవుతున్నాము. బట్ ఇండియా చెప్పే వాదన ఏంటంటే సో ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఈస్ ఓన్లీ జస్ట్ 1.8 tons మాత్రమే ఉన్నాయి, విచ్ ఈస్ సిగ్నిఫికెంట్లీ లోవర్ దెన్ ద వరల్డ్స్ యావరేజ్. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా మన యొక్క ఎమిషన్స్ తీసుకున్నట్టయితే సో విచ్ ఈస్ 4.4 tons ఆఫ్ పర్ క్యాపిటల్. బట్ ఇండియా మాత్రం 1.8 ton మాత్రమే రిలీజ్ చేస్తుంది. వీఆర్ నాట్ ద కల్ప్రిట్స్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇండియా స్పష్టంగా ఈ యొక్క క్లైమాటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికన్నిటికీ స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇండియా ఈజ్ ఆల్సో వెరీ మచ్ కమిటెడ్ టువర్డ్స్ ద ప్యారిస్ అగ్రిమెంట్. సో దానికోసం నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. అండ్ వీ కమిటెడ్ దట్ సో వీ విల్ రెడ్యూస్ ద ఎమిషన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్స్ జీడీపీ బై 33 to 35% by the year of 2030 and we will keep the CO2 emissions below the time of 2005 level. అంటే 2005 ముందు ఉన్నటువంటి ఎమిషన్స్ ఎట్లా అయితే ఉన్నాయో అంతవరకు కూడా తగ్గించేటువంటి బాధ్యత సో మన ఇండియా తీసుకుంటుంది. అండ్ దీన్ని మనం ప్యారిస్ అగ్రిమెంట్లో కూడా ఒప్పుకోవడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 33 to 35% ఆఫ్ జీడిపి ఇంటెన్సిటీ ఎమిషన్స్ని 2030 కల్లా తగ్గించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాము. సో జీడిపి ఎమిషన్స్ అంటే ఏంటమ్మా, ఎస్పెషల్లీ మనం ఇక్కడ ఏం చేస్తాం, సో ఎమిషన్ యొక్క ఇంటెన్సిటీని క్యాలిక్యులేట్ చేస్తూ సో టోటల్ నెంబర్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని మనం జీడిపితో డివైడ్ చేస్తే మనకి ఎమిషన్స్ ఇంటెన్సిటీ అనేది వస్తుంది. సో యొక్క ఎమిషన్ ఇంటెన్సిటీని మనం చాలా వరకు తగ్గిస్తూ జీడిపిని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాము అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం వ్యక్తపరిచాము. సో రైట్ నౌ 2022 కల్లా ఆల్మోస్ట్ ఆల్ మనం
24% ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ జీడిపికి మనం చేరుకున్నాము. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 10% వరకు చేరుకున్నట్టయితే సో మన టార్గెట్ అనేది కూడా అచీవ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్లో మనం అద్భుతంగా పనిచేస్తున్నాము. సో ఇఫ్ యూ టేక్ ద ఇండియా సెక్టార్ వైజ్ ఎమిషన్స్ మనం తీసుకున్నట్టయితే సో అట్ గ్లోబల్ లెవెల్ ఆల్మోస్ట్ ఆల్ ఎలక్ట్రిసిటీ నుంచి కానివ్వండి లేదా హీట్ ప్రొడక్షన్ అంటే ఏంటమ్మా, సో ఎస్పెషల్లీ పవర్ జనరేషన్ చేసేటువంటి హీట్ ప్రొడక్షన్ కానివ్వండి, దాంతోపాటు అగ్రికల్చర్ సెక్టార్ కానివ్వండి, ఫారెస్ట్రీ తీసుకోండి, అదేవిధంగా ల్యాండ్ ప్యాటర్న్స్ ఎక్కడైతే ఉన్నాయో సో వీటి ద్వారా ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి గ్లోబల్గా ఉన్నాయి. సో దాంతోపాటు ఇండియా వైజ్గా మనం తీసుకున్నట్టయితే ద లార్జెస్ట్ చంక్ ఆఫ్ ఎమిషన్స్ ఆఫ్ ఇండియా ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఎనర్జీ సెక్టార్. సో ఎనర్జీ సెక్టార్ని దాదాపుగా 44% ఆఫ్ ద ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచి కన్స్ట్రక్షన్ సెక్టార్ నుంచి తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 18% ఆఫ్ ద ఎంటైర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. దీంతో పాటు 14% ఆఫ్ ద ఎమిషన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద అగ్రికల్చర్, అలైడ్ యాక్టివిటీ, ఫారెస్ట్ అండ్ ల్యాండ్ యూజ్ నుంచి ఎక్కువగా మనకి రిలీజ్ అవుతున్నాయి. అండ్ రిమైనింగ్ సెక్టార్ ఏదైతే ఉందో లైక్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ప్రాసెస్ నుంచి కానివ్వండి, వేస్ట్ సెక్టార్స్ నుంచి కూడా మనకి సో తక్కువ మొత్తంలో మనకి ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాస్ అనేవి మనకి లిబరేట్ అవుతాయి. సో ఆల్ దీస్ సెక్టార్స్ ఆర్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఫ్రమ్ ద ఇండియా వైజ్. ఓకే, ఇండియా నుంచి సెక్టార్ వైజ్ ఎమిషన్స్ అయితే ఇవమ్మ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద అగ్రికల్చర్ అండ్ క్లైమేట్ చేంజ్. సో అగ్రికల్చర్ నుంచి ఏ విధంగా మనకి క్లైమేట్ చేంజ్ అనేది మనకు సంభవిస్తుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. సో ఎస్పెషలీ ద టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ ఎంతమ్మా, సో 14%గా మనకి ఇక్కడ కనబడుతుంది. సో ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ద టోటల్ ఎమిషన్స్ హ్యాస్ గ్రాడ్యువల్లీ డిక్లైన్ ఫ్రమ్ 28% టు 14%. అంటే ఏంటమ్మా 1994లో మనకి సో 28%గా ఉన్నటువంటి టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కాస్త 2016కు వచ్చేసరికి 14%కి మనం తగ్గించుకున్నాం, విచ్ ఇస్ ఎ గ్రేట్ ఫీట్ డన్ బై ద ఇండియా. అండ్ హౌఎవర్ అబ్సల్యూట్ టర్మ్స్ తీసుకున్నట్లయితే అంటే క్వాంటిటేటివ్ టర్మ్స్ తీసుకున్నట్టయితే ద ఎమిషన్స్ ఆఫ్ అగ్రికల్చర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 650 మెట్రిక్ టన్స్ ఆఫ్ CO2 ఇన్ ద ఇయర్ ఆఫ్ 2018. 2018కి సో దాదాపుగా అగ్రికల్చర్ నుంచి ఎమిషన్స్ అనేవి సో 650 మెట్రిక్ టన్నుల వరకు ఇంక్రీజ్ అయినటువంటి వైనాన్ని 2018లో మనం చూసాము. సో ఈ విధంగా పెద్ద మొత్తంలో మనకి CO2 అంతా కూడా అట్మాస్ఫియర్కి రిలీజ్ అవుతుంది. అండ్ దిస్ వాజ్ ద డేటా ఇన్ ద 2018. ఓకే, సో ఇఫ్ యూ టేక్ ద ఎమిషన్స్ క్లాసిఫికేషన్ మనం తీసుకున్నట్టయితే సో అగ్రికల్చర్ ఎమిషన్స్ ఎస్పెషల్లీ వేర్ సబ్ డివైడ్ ఇంటూ లైవ్ స్టాక్ సెక్టార్ నుంచి మనకు దాదాపుగా 54.6% ఆఫ్ ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. దీంతో పాటు సెకండ్ ప్లేస్లో మనకి నైట్రోజనస్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అమోనియా కానివ్వండి, నైట్రేట్స్ కానివ్వండి, వీటి నుంచి మనకి ఆల్మోస్ట్ ఆల్ 19% ఆఫ్ ద ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. దీంతో పాటు ఎస్పెషల్లీ ప్యాడీ కల్టివేషన్ ఏదైతే ఉందో సో బికాస్ ఆఫ్ ద ప్యాడీ కల్టివేషన్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద ఎనిరోబిక్ కండిషన్స్. ఎనిరోబిక్ కండిషన్స్ అంటే ఏంటమ్మా, సో ఎస్పెషల్లీ ఆక్సిజన్ లేకుండా ఇక్కడ మనకి ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో ఈ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ నుంచి మోస్ట్ అమౌంట్ ఆఫ్ CO2 కానివ్వండి, మీథేన్ గ్యాస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో దీస్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎమిషన్స్. ఆల్మోస్ట్ ఆల్ 17.5% ఆఫ్ ఎమిషన్స్ అన్ని కూడా మనకి అగ్రికల్చర్ అండ్ రైస్ కల్టివేషన్ నుంచే రావడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అగ్రికల్చర్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఇస్ ద లార్జెస్ట్ సింగిల్ సోర్స్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ దట్ ఈస్ నైట్రస్ ఆక్సైడ్. సో NTO కూడా ఎక్కువగా పెద్ద మొత్తంగా మనకి అగ్రికల్చర్ సాయిల్ నుంచి అయితే రిలీజ్ అవుతాయి. బికాస్ ఇన్ ఇండియా సో మోస్ట్లీ ద ఫర్టిలైజర్స్ ఆర్ నైట్రోజనస్ ఫర్టిలైజర్స్. సో దీని ద్వారా మనకి చాలా పెద్ద మొత్తంలో నైట్రస్ ఆక్సైడ్ కూడా అట్మాస్ఫియర్లోకి అయితే మనం రిలీజ్ చేస్తున్నాము. ఓకే, సో విచ్ ఇస్ ఏ పొటెన్షియల్ గ్రీన్ హౌస్ గ్యాస్ అండ్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ టు ద ఓజోన్ లేయర్ డిస్ట్రక్షన్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ వీ హ్యావ్ టు డిస్కస్ హియర్ ఈస్ ద అచీవింగ్ కార్బన్ ఎఫిషియంట్ అగ్రికల్చర్. సో కార్బన్ ఎఫిషియంట్ అగ్రికల్చర్ ఎట్లా మనం సాధించాలంటే ఇట్స్ నాట్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్. ఖచ్చితంగా వీ హ్యావ్ టు బ్రింగ్ మల్టీ స్టేకర్ అప్రోచ్ టు బ్రింగ్ ద కార్బన్ ఎఫిషియంట్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. సో దానికోసం మనం చేయాల్సినటువంటి థింగ్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈస్ ద ప్రొవైడింగ్ లీగల్ సపోర్ట్ టు ద ఐడియా. సో ఖచ్చితంగా ఒక నేషన్ వైడ్ పాలసీని మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఏ కార్బన్ పాలసీ ఫర్ అగ్రికల్చర్ ఇన్ ద ఎంటైర్ నేషన్. దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఎమిషన్స్ అనేవి చాలా పెద్ద మొత్తం మేరకు తగ్గించేటువంటి ప్రయత్నం మనం చేయొచ్చు. దాంతోపాటు ఫార్మర్స్ ఎవరైతే ఈ యొక్క ఎఫిషియెంట్ ప్రాక్టీసెస్ సస్టైనబుల్ అగ్రికల్చర్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రివార్డ్ చేసేటువంటి అవకాశం మనం ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు కార్బన్ క్రెడిట్ మెకానిజంని కూడా మనం
వీళ్ళకి అలవాటు చేసినట్టయితే సో ఈ యొక్క కార్బన్ ట్రేడ్స్ ద్వారా, కార్బన్ క్రెడిటింగ్ ద్వారా గ్లోబల్లీ ఈ యొక్క క్రెడిట్స్ అంతా కూడా ట్రేడ్ చేసుకొని వాళ్ళు సో ఎర్న్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనం కల్పించగలుగుతాము. సో ఎవరైతే సస్టైనబుల్ ప్రాక్టీసెస్ చేస్తారో సో వాళ్ళకి బెనిఫిషియల్గా ఏం చేస్తూ ఉంటారు, కొన్ని కంపెనీలు ఏం చేస్తూ ఉంటాయి, సో దే విల్ ఏబుల్ టు ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ క్రెడిట్. ఓకే, సో అట్లాంటి దాన్ని మనం అంటాం కార్బన్ క్రెడిట్స్ అంటాము. సో ఎందుకు ఇలా చేస్తారంటే టు సపోర్ట్ ద యాక్టివిటీ, ఎస్పెషల్లీ ఈ యొక్క క్లైమేట్ రెసిలియన్స్ని, స్మార్ట్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేయడానికి కొన్ని కంపెనీలు కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ఇట్లాంటి కార్బన్ క్రెడిట్స్ అయితే వాళ్ళకి ఇస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి వాటిని వాళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉంటారో, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో కార్బన్ క్రెడిట్స్ని, వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఉంటుంది. సో ఇండియా ఈజ్ ఆల్సో వెరీ ఫర్మ్లీ క్లియర్లీ స్పెల్లింగ్ ఆన్ ఇట్స్ పాలసీ. సో ఈ యొక్క కార్బన్ క్రెడిట్స్ని ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, సో ఏ విధంగా వాటిని సెల్ చేయాలి, ట్రేడ్ చేయాలి అనేటువంటి అంశాల మీద కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా సో ఎమిషన్ రిడక్షన్స్ని ఎంత మేరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇండియా ఆలోచించింది. అండ్ ఈ యొక్క కార్బన్ ట్రేడింగ్స్ అనేవి కూడా డబల్ కౌంట్ అవ్వకుండా సో ఖచ్చితంగా ఎవరైతే కంట్రీ బై చేస్తుందో సో వాటిని అన్నింటినీ కూడా జాగ్రత్తగా స్క్రూటనైజ్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మన పాలసీలో మెన్షన్ చేశారు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ ద చేంజింగ్ ఆఫ్ ద ఫీడింగ్ ప్రాక్టీసెస్. ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి లైవ్ స్టాక్ పాపులేషన్ తీసుకున్నట్టయితే ఇండియా ఈజ్ ర్యాంకింగ్ ద నెంబర్ 1 ప్లేస్ ఇన్ ద లైవ్ స్టాక్ పాపులేషన్ అండ్ వరల్డ్స్ లార్జెస్ట్ లైవ్ స్టాక్ పాపులేషన్ అంతా కూడా ఇండియాలోనే ఉండడం జరిగింది. సో ఇండియా నీడ్స్ టు ఇంప్రూవ్ ద ఫీడింగ్ ప్రాక్టీసెస్, ఖచ్చితంగా గ్రేజింగ్ ప్రాక్టీసెస్ని, ఫీడింగ్ ప్రాక్టీసెస్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దాంతోపాటు స్మాలర్ నెంబర్ ఆఫ్ క్యాటిల్స్ ఏదైతే ఉంటుందో వాటిని మనం రైజ్ చేయడం ద్వారా ప్రొడక్టివిటీని ఎట్లా పెంచుకోవాలనేటువంటి అంశాన్ని కూడా ఇండియా ఆలోచించాల్సి ఉంటుంది. దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ 537 మిలియన్ లైవ్ స్టాక్ పాపులేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ఉండడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని సో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద ప్రమోటింగ్ ద వాటర్ ఎఫిషియంట్ క్రాప్స్. ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో బిసైడ్స్ లైవ్ స్టాక్, రైస్ కల్టివేషన్ ఈస్ ద మేజర్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ ద మీథేన్ పొల్యూషన్. సో ఎస్పెషలీ మీథేన్ ఎమిషన్స్ అనేవి కూడా మనం ఇక్కడ ఎక్కువగా రిలీజ్ చేయడానికి కారణం ఏంటమ్మా, బికాస్ ఆఫ్ ద రైస్ కల్టివేషన్. సో రైస్ కల్టివేషన్లో మనకి ఎనోరోబిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో సో దే వేర్ ప్రొవైడింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద మీథేన్ ఎమిషన్స్ అండ్ ఎస్పెషలీ ఇరిగేటెడ్ ట్రాక్స్ అనేటువంటి నార్త్ వెస్ట్ ఇండియా వైపు మనకి ఎక్కువగా ఈ యొక్క మీథేన్ ఎమిషన్స్ అనేవి మనకు కనబడుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం సో ఎస్పెషలీ డైరెక్ట్ సీడెడ్ రైస్ ఏదైతే ఉంటుందో అదేవిధంగా ఆల్టర్నేటివ్ వెట్ అండ్ డ్రై ప్రాక్టీసెస్ వల్ల మనం ఏం చేయొచ్చమ్మా, సో కొంత మేరకు ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ని రెడ్యూస్ చేసేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ అయినటువంటి రైస్ కల్టివేషన్ కూడా మనం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో రియల్ సొల్యూషన్ ఈజ్ ఎస్పెషలీ లైస్ ఇన్ స్విచ్చింగ్ ద ఏరియాస్ ఫ్రమ్ రైస్ కల్టివేషన్ టు ద లెస్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ అయినటువంటి సో మెయిజ్ కానివ్వండి, అదేవిధంగా మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం షిఫ్ట్ అయినట్టయితే సో వాటర్ జగ్లింగ్ క్రాప్స్ కాకుండా వాటర్ లెస్ జగ్లింగ్ క్రాప్స్ మనం షిఫ్ట్ అయినట్టయితే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి మనకు కనబడతాయి. సో దీనివల్ల వాటర్ ఎఫిషియెంట్ క్రాప్స్ మనం ప్రమోట్ చేయడం వల్ల దే విల్ ఏబుల్ టు రిలీజ్ లెస్ అమౌంట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. ఇన్ ద సేమ్ వే సో వీ హ్యావ్ టు డివైజ్ ఎ సిస్టమ్ ఫర్ ద రివార్డింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఆల్సో. ఖచ్చితంగా ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వీళ్ళందరూ క్రాప్ రొటేషన్ ప్రాక్టీసెస్ని స్టార్ట్ చేస్తూ సస్టైనబుల్ అండ్ రెసిలియంట్ ఫార్మింగ్ని స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, సో వీ హ్యావ్ టు అవార్డ్ దెమ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రైస్ కల్టివేషన్ నుంచి కార్న్ కల్టివేషన్ ఎవరైతే మారుతున్నారో వాళ్ళని మనం రివార్డ్ చేయాల్సి ఉంటుంది. అండ్ బికాస్ కార్న్ విల్ ఏబుల్ టు బ్రింగ్ మోర్ ప్రాఫిటబుల్ దాన్ ద ప్యాడీ అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుంది, సో దీనివల్ల రైతులకి లాభం వస్తుంది, అదేవిధంగా ఎన్వైరన్మెంట్కి కూడా ఫ్రెండ్లీగా మనకి ఇక్కడ ఉంటుంది. సో దీనివల్ల విన్ విన్ సిచ్యువేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సో వీ హ్యావ్ టు ఎండోర్స్ ఫార్మర్స్ టు షిఫ్ట్ టువర్డ్స్ ద లెస్ వాటర్ జగ్లింగ్ క్రాప్స్ లైక్ మెయిజ్ కానివ్వండి, అదేవిధంగా మిల్లెట్స్ కానివ్వండి. ఓకేనా, సో ఇట్లాంటి ప్రాక్టీసెస్ మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్లీ ప్రమోటింగ్ ద బయోఫ్యూయల్. సో బయోఫ్యూయల్స్ని మనం ప్రమోట్ చేయడంతో పాటు సో వాటర్ సేవింగ్ క్రాప్స్ని మనం ఎంకరేజ్ చేసినట్టయితే లైక్ మెయిజ్ కానివ్వండి, సో అదర్ బయోఫ్యూయల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో సో ఎగ్జాంపుల్ జట్రోపా, ఇట్లాంటి క్రాప్స్ని మనం ఎంకరేజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చమ్మా, సో వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ సస్టైనబిలిటీ ఇన్ ద ఎనర్జీ సెక్టర్ ఆల్సో. ఎస్పెషలీ ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో క్లీనర్ టెక్నాలజీస్ వైపు మనం చూస్తున్నాము. సో వాటిని మనం ఇంప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా బయోఫ్యూయల్స్ని మనం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద మెయిజ్ కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, వీటి ద్వారా మనం ఏం చేయొచ్చమ్మా, ఎథనాల్ ప్రొడక్షన్ మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే, సో ప్రొడక్షన్ ఆఫ్ ఎథనాల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద క్లీనర్ టెక్నాలజీస్. ఓకే, సో వీటితో పాటు నాన్ ఫీడింగ్ ఫుడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా ఎథనాల్ ప్రొడక్షన్ మనం ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే సో వీ కెన్ ఏబుల్ టు రెడ్యూస్ ద ఇంపోర్ట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ని కూడా మనం రెగ్యులేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా
హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎకనామిక్ సర్ప్లస్ని కూడా మనం గెయిన్ చేయగలుగుతాం. దీనివల్ల చాలా పెద్ద మొత్తంలో ఇంపోర్ట్ బర్డెన్ అనేది మనకు తగ్గుతుంది. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి మనకి తగ్గేటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా మనం సెల్ఫ్ రిలయన్స్ అనేది ఎనర్జీ సెక్టార్లో సాధించుకునేటువంటి అవకాశం కూడా మనకు ఏర్పడుతుంది. దీంతో పాటు టెక్నాలజీ డ్రివెన్ క్లీనర్ టెక్నాలజీస్ వైపు మనం ముందుకు వెళ్ళినట్టయితే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ జీడిపిని కూడా మనం సేవ్ చేసుకునే వాళ్ళం అవుతాము. దాంతోపాటు 4xని కూడా మనం పెంచుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అండ్ ఫైనల్లీ ఓవరాల్ కార్బన్ ఫుట్ ప్రింట్ని కూడా మనం రెడ్యూస్ చేసుకునేటువంటి అవకాశం దీని ద్వారా ఏర్పడుతుంది. ఓకేనా? ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఈస్ ద ఎంకరేజింగ్ ఆఫ్ ఫర్టిగేషన్. ఫర్టిగేషన్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ మెథడ్ టు ఇంప్రూవ్ ద ఫర్టిలైజర్ అండ్ ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ. ఫర్టిలైజర్ యొక్క యూజేజ్ని ఎఫిషియన్సీని పెంచడానికి ఈ యొక్క మెథడ్ని మనం యూజ్ చేస్తాము. దిస్ ఇస్ ఎ వైబుల్ ఆల్టర్నేటివ్ మెథడ్ ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద through the method of fertigation, we are especially injecting the fertilizers into the soil. సాయిల్లోకి ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందమ్మా, ఓవరాల్గా ఈ యొక్క రూట్స్కి కూడా డైరెక్ట్గా మనకి ఈ యొక్క ఫర్టిలైజర్ అనేది యూటిలైజ్ అవుతుంది. దీని ద్వారా వేస్టేజ్ అనేది తగ్గుతుంది, ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫర్టిలైజర్ పెరుగుతుంది. దీంతోపాటు మోర్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ అనేది కూడా ఫార్మర్స్కి దక్కేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సోల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో, నీమ్ కేక్డ్ ఫర్టిలైజర్స్ అట్లాంటివి కానివ్వండి, వీటిని అన్నింటినీ కూడా సబ్సిడైజ్ ప్రైస్కి మనం అందించినప్పుడు దీని ద్వారా ఒక ఎఫెక్టివ్ ప్రొడక్షన్ని, ఎఫెక్టివ్ ఈల్డ్ని ఫార్మర్స్ కూడా సాధించేటువంటి అవకాశం ఉంటుంది. వీ హ్యావ్ టు ఎంకరేజ్ దిస్ బ్యూటిఫుల్ టెక్నిక్ కాల్డ్ ఫర్టిగేషన్. గవర్నమెంట్ కూడా ఏం చేయాలమ్మా, గవర్నమెంట్ షుడ్ ఇన్సెంటివైజ్ ద ఎంటైర్ ఫర్టిలైజర్స్ అండ్ ఆల్సో గివ్ సబ్సిడీస్ టు దెమ్. ఓకే, దీంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ని, ఫర్టిగేషన్ని కూడా ప్రొవైడ్ చేసేటువంటి పని చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుందమ్మా, రైతులంతా కూడా రైస్ నుంచి కార్న్ కల్టివేషన్ కానివ్వండి, మిల్లెట్ కల్టివేషన్ కానివ్వండి స్విచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా లెస్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్ని మనం యూటిలైజ్ చేయడం ద్వారా ప్రమోషన్ ఆఫ్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ని కూడా మనం ప్రొవైడ్ చేసినట్టయితే దీనివల్ల ఏమవుతుందమ్మా, పెద్ద మొత్తంలో ప్రొడక్టివిటీని కూడా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. ఓకే, దాంతోపాటు సబ్సిడీస్ని, గ్రాన్యులర్ యూరియాని కూడా ఫార్మర్స్కి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, దీని ద్వారా ఒక బంపర్ హార్వెస్ట్ని, అద్భుతమైనటువంటి ఈల్డ్స్ని ఫార్మర్ సాధిస్తారు. దీని ద్వారా సాయిల్ అనేది కూడా కన్జర్వ్ అవుతుంది, లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ అనేది కూడా జరగదు. ఎట్లాంటి గ్రీన్ హౌస్ గ్యాస్ అనేవి కూడా వీటి నుంచి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం చాలా తగ్గిపోతుంది. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. వీ హ్యావ్ టు ఫైనల్లీ ఎంకరేజ్ ద ఫర్టిగేషన్ మెథడ్. And coming to the last important thing, we have to switch towards the sustainable dairy practices. ప్రతి ఒక్క లైవ్ స్టాక్ ఇండస్ట్రీ కూడా they have to search for the sustainable dairy practices. India is very much cruising in this dairy sector right now. ఖచ్చితంగా సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ వల్ల ఈ యొక్క డైరీ ఇండస్ట్రీ అనేది కూడా ఫ్లరిష్ అవుతుంది. రియలైజింగ్ ద ఎగ్జిస్టింగ్ పొటెన్షియల్స్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ రిగార్డింగ్ ఇట్. మనం ఖచ్చితంగా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు బెస్ట్ ఇంటర్వెన్షన్స్ కానివ్వండి, సొల్యూషన్స్ కానివ్వండి, పాలసీ డెసిషన్స్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వీ హ్యావ్ టు రెడ్యూస్ ద డిమాండ్ ఫర్ ఇట్స్ రీసోర్సెస్. ఖచ్చితంగా రీసోర్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి కాబట్టి, ఫైనైట్గా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలమ్మా, వీ హ్యావ్ టు రెడ్యూస్ ద డిమాండ్ ఆఫ్ రీసోర్సెస్ బై ఇంటిగ్రేటింగ్ ద లైవ్ స్టాక్. మొత్తం లైవ్ స్టాక్ అన్నింటినీ కూడా, డిఫరెంట్ అవైలబిలిటీ ఉన్నటువంటి లైవ్ స్టాక్ అన్నింటినీ కూడా మనం ఇంటిగ్రేట్ చేస్తూ, లైక్ ఎస్పెషలీ జపనీస్ మోడల్ అయినటువంటి వన్ సైడ్ వీల్ కల్టివేట్ ద ప్యాడీ, దాంతోపాటు ప్యాడీ ఫీల్డ్స్లో దే విల్ ఏబుల్ టు కల్టివేట్ ద ఫిష్ అనమాట. ఓకే, అదే పక్కన వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, దే విల్ ఏబుల్ టు గ్రో ద లైవ్ స్టాక్ ఆల్సో. ఇట్లాంటి మిక్స్డ్ ఫార్మింగ్ని కూడా మనం ఎంకరేజ్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా సర్క్యులర్ బయో ఎకానమీని కూడా మనం బిల్డ్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీని ద్వారా ఏమవుతుందమ్మా, మనం రీసైక్లింగ్ని, రికవర్ అయినటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం ఎనర్జీ ప్రొడక్షన్ కింద యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్పెషలీ యానిమల్ వేస్ట్ నుంచి మనం ఈ యొక్క డంగ్ కేక్స్ కానివ్వండి, గార్బేజ్ నుంచి కూడా మనం వేస్ట్ టు ఎనర్జీ పవర్ ప్లాంట్స్ ద్వారా ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేసుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ టు బ్రింగ్ క్లోజర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లైవ్ స్టాక్ విత్ క్రాప్స్ అండ్ ఆల్సో ఆగ్రో ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మనం ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకున్నట్టయితే దీని ద్వారా బయోమాస్ నుంచి కూడా మనం ఎనర్జీని సేకరించవచ్చు. దీని ద్వారా లెస్సర్ అమౌంట్ ఆఫ్ ఎమిషన్స్ని కూడా మనం అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. దిస్ కైండ్ ఆఫ్ స్మార్ట్ ప్రాక్టీసెస్ అండ్ రెసిడెంట్ ప్రాక్టీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ విధంగా మన బాడీని అంతా కూడా స్ట్రక్చర్ చేసుకొని ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాము. నౌ లెట్ us కన్క్లూడ్ ద టాపిక్.
హెన్స్ ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్. సో ఇండియా యొక్క అగ్రికల్చర్ సెక్టార్ ఏదైతే ఉందో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ ఎకానమీ. బట్ ఇండియాస్ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి మనకి విపరీతమైనటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ టు చేంజ్ ద ఎంటైర్ అగ్రికల్చర్ పాలసీస్. సో అగ్రికల్చర్ పాలసీస్ అన్నీ కూడా మనం ప్రక్షాళించాల్సి ఉంటుంది. దానికోసం స్ట్రాటజిక్ చేంజెస్ని ఓకే అదేవిధంగా నేషనల్ పాలసీస్ని మనం ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో అండ్ వీ హ్యావ్ టు స్విచ్ టువర్డ్స్ ద కార్బన్ ఎఫిషియెంట్ ప్రాక్టీసెస్. ఓకే క్లీన్ టెక్నాలజీస్ వైపు మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. దానికోసం మనం కార్బన్ ఎఫిషియెంట్ ప్రాక్టీసెస్ని, సస్టైనబుల్ ప్రాక్టీస్ ఆఫ్ అగ్రికల్చర్ని, రెసిలియంట్ అగ్రికల్చర్ని, అదేవిధంగా క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ని కూడా మనం ఇక్కడ అవలంబించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఫార్మర్స్ని కూడా మనం ఇన్సెంటివైజ్ చేస్తూ వాళ్ళని సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తూ అదేవిధంగా ఏ విధమైనటువంటి క్రాప్స్ యూజ్ చేసుకోవాలన్నటువంటి విషయాల్లో కూడా మనం సజెషన్స్ ప్రొవైడ్ చేసినట్టయితే దీని ద్వారా ఒక ఫైనర్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫ్యూచర్ అనేది ఇండియాకి ఉండబోతుంది. ఓకేనా. సో ఈ విధంగా ఒక ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా మీరు కన్క్లూషన్ని ప్రొవైడ్ చేయండి. అండ్ కన్క్లూషన్ ఆల్వేస్ షుడ్ బి రిటన్ ఇన్ 3 lines. 3 lines కంటే ఎక్కువ రాయొద్దు. అండ్ ఇట్ షుడ్ నాట్ క్రాస్ 30 words. 30 పదాల మించి మీరు రాయకూడదు. ఓకేనమ్మా. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్ రైట్ నో. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా కన్క్లూషన్ యొక్క ప్రాస్పెక్టివ్గా ప్రామిసింగ్గా రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే. అండ్ ఫైనల్లీ దెర్ ఇస్ అ స్మాల్ అనౌన్స్మెంట్ ఫర్ యూ రిగార్డింగ్ ద మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్. సో మన యొక్క ప్రోగ్రామ్ అన్నింటిలో కూడా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్గా మెయిన్స్ వే రైట్ వే అనేది కొనసాగుతుందమ్మా. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ ద టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఎవరైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు అభ్యర్థులు ఉన్నారో వారి కోసం ఈ ప్రోగ్రామ్ అనేది ప్రత్యేకంగా సైంటిఫికలీ డిజైన్ చేయబడింది. ఓకే. సో ఎవరైతే ఇంకా మన ప్రోగ్రాంలో జాయిన్ అవ్వలేదో వెంటనే జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఎందుకంటే సో ఆల్మోస్ట్ ఆల్ ప్రోగ్రాంలో మనం తీసుకున్నట్టయితే 500 క్వశ్చన్స్ని మీకు ప్రామిస్ చేశాము. సో రైట్ నౌ వీఆర్ అహెడింగ్ అండ్ క్రూజింగ్ టువర్డ్స్ ద 800 క్వశ్చన్. దాదాపుగా 800 పైగా క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఎంటైర్ సిలబస్ని మనం ఇన్ డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం కూడా జరిగింది. ఓకేనా. సో ఎటువంటి డౌట్ లేకుండా ఖచ్చితంగా ఈ కోర్స్ని మీరు తీసుకోవచ్చు. బికాస్ ఎంటైర్ సిలబస్ని మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా మెయిన్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ తెలంగాణ సిలబస్ ఎట్లా అయితే ఉందో సో అదేవిధంగా దీన్ని మనం డిజైన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క క్వశ్చన్ని కూడా ఇన్ డీటెయిల్గా మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా డిస్కస్ చేస్తాము. సో క్వశ్చన్స్ని ఎట్లా రాయాలి, ఇంట్రడక్షన్స్ ఎట్లా ఉండాలి, ఓకే బాడీ ఆఫ్ ద ఆన్సర్ ఎట్లా నెరేట్ చేయాలి, కన్క్లూషన్స్ ఎట్లా ప్రొవైడ్ చేయాలి అనేటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ప్రోగ్రామ్ అంతా కూడా ఉంటుంది. ఓకే. సో దీని ద్వారా ప్రోగ్రామ్ ద్వారా మనం ఏం చేస్తున్నామా సో ప్రతి ఒక్క కీవర్డ్ని మనం అడ్రస్ చేస్తూ దానికి సంబంధించినటువంటి మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేస్తూ దానికి ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. సో అదేవిధంగా మనం రెడీమేడ్ ఇంట్రడక్షన్స్ని కానివ్వండి, రెడీమేడ్ కన్క్లూషన్స్ని కూడా ప్రతి టాపిక్కి అందించేటువంటి ప్రయత్నం కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం చేయడం జరుగుతుందమ్మా. ఓకే. ఇంకెందుకు ఆలస్యం, దాదాపుగా ఈ యొక్క 800 క్వశ్చన్లే కాదు. ఓకే వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ హెడింగ్ టువర్డ్స్ ద 1000 క్వశ్చన్స్. అంటే ఏంటి, దాదాపుగా మనం ప్రామిస్ చేసిన దానికంటే కూడా 2 రెట్లు ఎక్కువగా క్వశ్చన్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ అవ్వండి. సో ఇక ఫీజు వచ్చేసి మనకి 9,999 రూపాయలు మాత్రమే. అండ్ కోర్స్ యొక్క వ్యాలిడిటీ మనం తీసుకున్నట్టయితే సో 1 year వ్యాలిడిటీతో కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. సో ఎవరైతే ఇంకా రిజిస్టర్ కాలేదో వెంటనే రిజిస్టర్ అవ్వండి. సో యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్. సో ఇక్కడ కింద కనబడిన నెంబర్ మీరు కాల్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ అనేది మీకు లభిస్తుంది. సో ప్లీజ్ ఎన్రోల్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఒక బెస్ట్ ప్రోగ్రామ్ అనేది మీకు దక్కుతుందమ్మా. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మెయిన్స్ క్లియర్ చేసేటువంటి పాత్వేని మన యొక్క సాయిరామ్ సంపద ఎడ్యుకేషన్ వారు మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. రైట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద మెయిన్స్ వే రైట్ వే ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ద టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ సెషన్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే వెంటనే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ అన్నీ కూడా మేము చదువుతాము. అండ్ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ యొక్క వీడియోస్ని అయితే మనం చేయడం జరుగుతుందమ్మా. సో ప్లీజ్ ఎంకరేజ్ అస్. ఓకే. సో మా యొక్క ఎఫర్ట్ని మీరు గుర్తించి సో వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా మీరు చేయండి. దాంతోపాటు మన యొక్క సాయిరామ్ సంపద ఎడ్యుకేషన్ ఛానల్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది కూడా మీకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకేనా. సో ఇంకెందుకు ఆలస్యం, ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా మన యొక్క ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా చాలా వరకు ఫ్రీ ఇనిషియేటివ్స్ నడుస్తున్నాయి. సో వాటినన్నింటినీ కూడా ఫ్రీగా పొందేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. ఓకే. సో గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ బై సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్.
ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే అమ్మా. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్.